నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగాన్ని రక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దీనికి గాను పార్లమెంటులో 400 ఎంపీ సీట్లు రాకపోవడంతో ఇప్పుడు డిలిమిటేషన్ పేరుతో 400 ఎంపీ సీట్ల మెజార్టీని పెంచుకొని రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. డిలిమిటేషన్ను దేశంలో వ్యతిరేకించిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అన్ని మతాలు కులాల వారికి సమప్రాధాన్యత ఇస్తుందని, కానీ నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ రాజకీయాలు చేస్తూ మతాలు కులాల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, దళిత సంఘ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గొంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు కోరినవాడు, పీడిత జనకోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీమ్ జై భీమ్ జన
గుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం అంకిత భావంతో అహర్నిశలు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సిద్దిపేట నుండి జై భీమ్ జై సంవిధాన్ అనేది కార్యక్రమం ఆల్ ఇండియాలోనే మన ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మన దేశంలో ఏదైతే ఉన్నదో దాన్ని మత విధానాన్ని బీజేపీ తీసుకొచ్చేదాన్ని తరిమి కొట్టాలనే కార్యక్రమాన్ని మనకు సూచన ఇవ్వడం మేరకు మన రేవంత్ రెడ్డి గారు మనకు ముస్లాబాద్ మన ఎమ్మెల్యే గారైన పొన్నం ప్రభాకర్ అన్న గారు మంత్రివర్యులు పిలుపు మేరకు ఇవాళ లాంచింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. రేపు 20 వార్డులో డోర్ టు డోర్ గడప గడపకు అనే ప్రోగ్రాం కూడా 10 రోజులు చేయడం జరుగుతుంది. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు 385 మందితో రాసిన 2 సంవత్సరాలు దాన్నే రాజ్యాంగాన్ని మార్చించామని బీజేపీ వాళ్ళు 400 సీట్లు వస్తే మార్చామని అన్నారు. ఇవాళ అంత మేధావులు 385 మంది 2 సంవత్సరాలు కూర్చున్న రాజ్యాంగాన్ని రాసిపెడతా అన్న బీజేపీని తరిమి కొట్టాలని, ఈ దేశంలోనే లేకుండా చేయాలని మనం ఇక కంకణ కట్టగట్టుకొని మనం వాళ్ళని వచ్చేయాలని కోరుకుంటూ ఆ రోజు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎట్లయితే పాదయాత్ర చేసిందో మనం కూడా మన తెలంగాణలో ఇప్పటి నుండి కూడా మనము జై బాబు జై భీమ్ జై జామి అనే కార్యక్రమాన్ని గడప గడపకు డోర్ టు డోర్ ప్రతి పిల్లలు చదువుకున్న పిల్లలు ఒక మత విధానానికే కాకుండా దేశం ఏంటి భవిష్యత్ ఏంటి అనేది ఆలోచించాలని మన పిల్లలకు భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజల మనసులే కాబట్టి ప్రజాపాలన కోసమే వచ్చిన ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఆలోచించాలి. రానున్న రోజులలో మనం బీజేపీని అంచు లేకుండా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మొత్తం దేశం మొత్తం మీద జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఇది తీసుకొని రావడానికి కారణం ఇంతకుముందు పెద్దలు చెప్పిళ్ళు. మరి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళ పాలన మనల్ని బానిసలను స్వాతంత్రం తీసుకురావడానికి గాంధీ మహాత్ముడు ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు, హింసతోని ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఆయన చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహం కానీ అప్పటి పెద్దలందరికీ తెలుసు. పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 75 సంవత్సరాలుగా మొత్తం రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా కూడా మాకు బలం ఉంది, మేము ఏర్పాటు చేయొచ్చు అనే విధానంలో వాళ్ళు పోలేదు. కేవలం బీజేపీ ఈ 10 సంవత్సరాల కాలంలో కొన్ని రాష్ట్రాలను వాళ్ళ చేతిలో తీసుకోవడం వల్ల మేము ఔరంగజేబు లెక్క తయారైతే మేము అసలు రాజ్యాధికారం తీసుకుంటాం, మొత్తం మా చేతుల్లో ఉండాలి, మొత్తం 2 ఎన్నికలు కూడా రాష్ట్రాలే కానీ దేశాన్ని కానీ ఒకటేసారి ఎలక్షన్ పెట్టి మేమే క్యాప్చర్ చేసుకుని ఒక రాజకీయ పార్టీ లేకుండా సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశం మీద ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని అప్పుడే అంబేద్కర్ గారు మరి ప్రపంచ దేశాలనే ఆయన పొగడబడతా ఉన్నారు. ఆయన రాసినటువంటి రాజ్యాంగ విధానాలను మరి ఇవాళ ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చేసి గాంధీని చెప్పినటువంటి గాడ్సేని దేవుడని ఒకే పరిస్థితి తీసుకురావడం వల్ల మరి ఇది వినాశమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరినీ మేల్కొల్పి మళ్ళీ పునరుద్ధోజితులు చేయాలనే కార్యక్రమం కింద ఈ జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఆ దిశలో మనం ప్రయాణం చేయాలి, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మన పెద్దలు స్వాతంత్రం ఇచ్చిన పెద్దలను కూడా వాళ్ళ ఆశీర్వచనాలు వాళ్ళ అడుగుజాడల్లో మనం పోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మనం రోడ్ పైకి రావాల్సిన కారణం ఏంటో మనం క్లుప్తంగా వివరించుకుందాం ఒకసారి. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మన రాజ్యాంగాన్ని అవమానించి మన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి లింగనగారు చెప్పినట్టు ఈసారి వాళ్ళకి 400 సీట్లు వస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరిగేది. మనకి రాకపోవడం ఇలా మన అదృష్టం. వాళ్ళు మరో ప్రయత్నం చేస్తున్నారు. 400 సీట్లు రాలేదని చెప్పి ఎలిమినేషన్ చేద్దామని చెప్పి జనాభా ప్రాతిపదికన ఎలిమినేషన్ చేసి పార్లమెంట్ సీట్లు పెంచుకొని మళ్ళా రాజ్యాంగాన్ని మార్చామనే ప్రయత్నం
ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఇవాళ టీఎం డేస్ వద్దని చెప్పేసి ఫస్ట్ రాష్ట్రం ఏదైనా పంపించింది అంటే అది మన తెలంగాణ రాష్ట్రమే పంపించింది. ఆ తెలంగాణ ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో దానికి ఏమాత్రం లేదు. ఇవాళ 75 సంవత్సరాల నుంచి మన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు కులాలకి, మతాలకి, లింగ భేదాలకి వేడి కూడా సమానత్వం చూసుకుంటూ అందరూ ఒకటే అని చెప్పిన కాలం అది. ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మతాలకు కానీ, కులాలకు కానీ, మిగతా వీటన్నిటి కూడా విభేదాలు చూపుకుంటూ చుట్టుపెడుతున్న ప్రయత్నం. ఇవాళ మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే యాత్ర 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో నెలల పాటు ఇవాళ లాంచ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలండి. గడప గడపకి ప్రతి మండలాల్లో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో గడప గడపకు తీసుకుపోయే కార్యక్రమం. జై బాబు అంటే ఏంటంటే మనం అహింసా పద్ధతులలో మన గాంధీజీ ఎట్లయితే స్వాతంత్రానికి పోరాడిందో మళ్ళీ ఇవాళ మనం ఆ పోరాడే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ కూడా మనం చూసినా కూడా మనం చూస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు మత విద్వేషాలు ఎక్కడ లేవు, మత విశ్వాసాలు లేవు, కుల విశ్వాసాలు లేవు. ఇవాళ ఇక్కడ చూసినా కూడా మత విశ్వాసాలు తెచ్చుకొట్టే పరిస్థితి, ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్న పరిస్థితి. కావున ఈ యాత్ర అనేది చాలా పవిత్రమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో, రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో, మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు, మన మంత్రివర్యులు కొనమన్న గారి ఆధ్వర్యంలో చేస్తున్న యాత్ర మనమందరం కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. నిర్ణయం రేపటి దేశ భవితకు చాలా ముఖ్యమైనటువంటిది. దీన్ని అన్ని వర్గాలు కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఈ నినాదాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడానికి గల ప్రధాన కారణం, ఇవాళ గాంధీ గారు శాంతియుతంగా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని రచించి పౌరులందరికీ సమాన హక్కులు పొందాలి, భారతదేశంలో భారతీయులందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలని చెప్పి మరి సుదీర్ఘ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ అని మనం చెప్పక తప్పదు. ఇప్పుడు ఈ మతం మత్తు లాంటిది, ఇది ప్రజలను మరియు సామాన్యమైనటువంటి ప్రజలను ఒక రకమైనటువంటి క్రూసేడ్స్, యుద్ధాల వైపు దారితీస్తుందనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రజలకు భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం, సర్వ మతాలు, సర్వ కులాలు కలిసి జీవించేటువంటి ఒక ద్వీపకల్పంగా ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలు పేర్కొంటాయి. అటువంటి దేశాన్ని మతానికి రంగు పొలిమి ఒక ఓటు బ్యాంక్ రాజకీయాన్ని చేస్తున్నటువంటి అనేకమైనటువంటి పార్టీల యొక్క దుష్ట ఆలోచనను గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి ఒక ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఏఐసిసి మరియు రాష్ట్ర ప్రభుత్వము మరియు ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారు ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి ఒక నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళాలనేటువంటి పాదయాత్ర ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క విధానాలను మరియు ఆ యొక్క పదాలను అర్థం చేసేటువంటి సందర్భం. అదే ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన ప్రజల వైపు తీసుకుపోయేటువంటి ఆలోచనను చేసినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై బాపు. బాపు అంటే మనం అర్థం సంరక్షకుడు, అంటే ఏ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి యొక్క ప్రతినిధి అందరినీ సమానంగా చూడాలనేటువంటి ఆలోచనతోటి జై బాపు అనేటువంటి ఒక పదాన్ని తీసుకోవడం జరిగింది. రక్త మాంసాలు కలిగినటువంటి ఒక వ్యక్తి శాంతియుతంగా అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి జై బాబు అనేటువంటి పదాన్ని తీసుకోవడం జరిగింది. జై భీమ్. భీమ్ అంటే ఒక జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని ఆ అణగారిన వర్గాల నుండి కష్టపడి ఒక రాత్రి వేళల్లో వీధిల లైట్ లో కింద తల్లి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం పేర్కొని మెచ్చుకునే విధంగా ఒక రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.
2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి అందరూ భయాందోళనతో దూరమైనా కూడా ఒక్కడు 50 మందితో సమానంగా రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అంటే ఒక పేదవాడు ధనవంతుడు సమానంగా ఈ ప్రజాస్వామ్యంలో బతకాలనేటువంటి నినాదంతో ఆయన రాసినటువంటి సందర్భం కాబట్టి ఆ పదాన్ని తీసుకోవడం జరిగింది. సంవిధాన్ అంటే సమానంగా విధానాలు రూపకల్పన చేసేటువంటి ఒక ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఆ 3 పదాలను తీసుకొని ప్రజలను అర్థం చేసే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళాలని ఒక నినాదంతో ముందుకు పోయి తప్పనిసరిగా అందరం పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్యలో వారి యొక్క ఆలోచనను ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలియజేసేటువంటి మార్గంలో పోవడాన్ని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, తర్వాత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, తర్వాత మన రాష్ట్రంలో నాయక్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి గారు, మన నియోజకవర్గానికి ఇస్తే మన ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మంత్రి గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ఈ దేశంలో సంవత్సరంగా 76 సంవత్సరాలకు తీసుకున్నటువంటి పరిస్థితులు చాలా దురదృష్టకరం. అంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉన్నదో దాన్ని 349 మంది 2 సంవత్సరాల 11 నెలల 15 రోజులు రాస్తే ఆ రాజ్యాంగాన్ని కేవలం చూడడానికి రాజ్యాంగం కనపడుతుంది. రాజ్యాంగం లోపల ఉన్నటువంటి మన ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్కటి కూడా అమలు అయితే బీజేపీ ప్రభుత్వం కనుక మొన్న 3వసారి ఎన్నికలైతే 400 సీట్లు వస్తే మనం రాజ్యాంగం తీసుకొస్తా అన్నారు. ఈ రాజ్యాంగాన్ని పక్క పెడదామని మనందరి అదృష్టం వల్ల ఈ రాజ్యాంగం నిలబడింది. ఇక్కడ వచ్చి మనం నిలబడి మాట్లాడుతున్నాం. జై భీమ్. భారతదేశంలో అక్కడి వారు గారు ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 31 సంవత్సరాలు దేశం సంవత్సరాలుగా ఆయన పార్టిసిపేట్ చేసినా ఆయన దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల హక్కుల కోసం లెవెల్లో మహాత్మా గాంధీ కూడా 27 సాధించిన హక్కులు. తర్వాత మహాత్మా గాంధీ 1916 నుంచి 1947 48 జనవరి 21 నాడు ఆయన అధ్యక్షుడు 21 సంవత్సరాలు మరి వారి జీవితం అహింసా సిద్ధాంతంతో ఈ దేశంలో ఆయన మన దేశం కోసం మన స్వాతంత్రం కోసం కొట్లాడు. ఇవాళ ఆ విలువల కోసం మనం ప్రజలకు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇంకా చాలా విషయాలు కొద్దిగా క్లీన్గా చెప్పినా దీంట్లో డైరెక్ట్ విషయాలు సూర్యవర్మ గారు, లక్షణ గారు, ఇంకా మనోళ్ళు ఇద్దరు ముగ్గురు 2 నిమిషాలు మాట్లాడతారు. ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తుంది? ఈ రోడ్డు మీదకి ఈ రాజ్యాంగం గుర్తులు పట్టుకొచ్చి, మహాత్మా గాంధీ ఫోటోలు పట్టుకొచ్చి, అంబేద్కర్ గారి ఫోటో పట్టుకొచ్చి, లాస్ట్కు సర్దార్ సర్వాయి బాబాను కూడా మనం ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడే పరిస్థితులు ఎందుకు వచ్చినాయని మనం మాట్లాడుకుందాం. మొదటగా ఈ కార్యక్రమాలు మంచి ప్రోగ్రాం జై బాబు జై భీమ్ జై సంవిధాన్. 70 సంవత్సరాల తర్వాత మీకు గుర్తు చేసుకోవాల్సినటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయం అంటే ఒక అశాంతి ఈ దేశంలో నెలకొంది. ఏ రకమైన అశాంతి? మతపరమైన అశాంతి, కులపరమైన అశాంతి, రాజకీయపరంగా అశాంతి, రాష్ట్రాల పట్ల వివక్ష చూపడంలో అశాంతి. ఇంకా చెప్పాలంటే ఇవాళ జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేకమైనటువంటి ఆకృత్యాలు, పిల్లల యొక్క ఆత్మహత్య, విద్యార్థుల యొక్క ఆత్మహత్య, ఆత్మహత్య, ఇవన్నీ ఈ దేశంలో ఈ అశాంతి పోగొట్టడం కోసం ఇవాళ తీసుకునే ఈ కార్యక్రమం ఇంటికి పోవడమే కాదు, పౌరులుగా అభివృద్ధపడాల్సినటువంటి ఒక యువతను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఒక మహాయోధుడు స్వాతంత్రం కోసం బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సర్వాయి పాపన్న యొక్క వర్ధంతి. ఇందులో
జై బాబు, జై భీమ్, జై సంవిధానంతో పాటు ఏదిగా మేమేమనుకుంటున్నామంటే జై బాబన్న కూడా ఉండాలంట. జై పౌరుడు ఉండాలి. 1000 మందిని ఒకేసారి తీసినటువంటి ఒక సంఘటన రామ్జీ గోండు, ఆదివాసీ బిడ్డ. ఉరికంబాన్ని పూలమాలగా స్వీకరించినటువంటి భగత్ సింగ్, ఎంతోమంది మహనీయులు, అల్లూరి సీతారామరాజు, వాళ్ళ ప్రాణత్యాగాలు ఎవరి కొరకు చేసిండ్రు? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో సమానంగా బతకాలని, అందరికీ సమానమైనటువంటి విద్య, వైద్యం, ఇక్కడ ఉన్నటువంటి వనరుల మీద ఒక సమాన అవకాశం ఉండాలని, ఏ స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాల లక్షలాది మంది ప్రాణాలు త్యాగం చేసి ఈ స్వాతంత్రం తీసుకొచ్చుకుంటే, అసలు ఈ స్వాతంత్ర పోరాటంలో లేనటువంటి వ్యక్తులు ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఈ అశాంతిని రేపి కులాల మధ్య వైషమ్యాలను తీసుకొచ్చి, మతాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చి, ప్రాంతాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చి ఇవాళ రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నటువంటి ఈ మతోన్మాద బీజేపీ శక్తులు వాటిని ఎదుర్కోవడం కోసం